హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా జూలై 23 బుధవారం రోజు ఉదయం 10 3 అతిపెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీ పైన ఒక దైవ అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఆ 3 శుభవార్తలు ఏంటి, ఆ దైవం ఎవరు అనే దాని గురించి మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా తులారాశి వారిలో ఉండే మంచి గుణాల గురించి తెలుసుకుందాం. మీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటూ ఉంటారు, అందరితో ప్రేమగా మాట్లాడతారు, మీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ వీరు పేదరికం వల్ల ఏం చేయలేకపోతున్నారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు, ఎన్నో బాధలు పడ్డారు, జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటున్నారు. వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడ్డారు, అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది. తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు వీరికి అదృష్టం అనేది ఎక్కువగా కనపడుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా రేపటి రోజు తొలగిపోతున్నాయి. ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది. అదృష్టం మీ వెంటే ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి. తులారాశి వారికి తెలివితేటలు, దైవం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇలాంటి వారికి ఎన్నో కష్టాలను, బాధలను తట్టుకున్నారు. వీరి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. వారి కోసం ఏదైనా చేస్తారు. ఎన్నో కోల్పోయారు కూడా, అయినా కానీ వీరికి ఒక దైవశక్తి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. అదే వీరిని ముందుండి నడిపిస్తుంది. రేపటి రోజు ఆ దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది మీరు చూడబోతున్నారు. అనుకున్న పనులు కూడా జరగబోతున్నాయి. ఆగిపోయిన డబ్బు కూడా తిరిగి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వస్తున్నాయి. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది. కోపంతో తిడతారు, ఆ తర్వాత బాధపడతారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా మీరు తోడుగా ఉంటారు. ఈ తులారాశి వారికి కృత్రిమ నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం అనేది లభిస్తుంది. అదృష్టం వీరి వెంటే ఇప్పుడు ఉంటుంది. తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు. వీరి అతి ప్రేమ వల్ల కొంతమందిని మోసం కూడా చేశారు. నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరమైపోయారు. కష్టంలో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చెయ్యరు. ఎన్నో బాధలు పడ్డారు, ఎంతో కుంగిపోయారు. అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది రేపటి రోజు ఉండబోతుంది. మీకు రేపటి రోజు ఇప్పటివరకు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రం అనేది పూర్తిగా తొలగిపోతుంది. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. రేపటి రోజు ఒక దైవ అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు, చేర్పులు జరగబోతున్నాయి. మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది. విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది. మంచి పేరు, ప్రతిష్టలు లభించబోతున్నాయి. వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఉన్న ఇబ్బందుల్ని తొలగిపోతాయి. మంచి లాభాలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకు మంచి జీవితం ఉంటుంది. జీతాలు పెరగబోతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఇప్పటివరకు ఎంతో ఇబ్బంది పడుతున్నారో వారికి రేపటి రోజు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు వారు. రేపటి రోజు హనుమంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. కాదు అనుకున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి.
ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతున్నాయి. అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఎన్నో శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. మీకున్న అప్పులు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. ఈ శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళి 5 తమలపాకులను సమర్పించి 5 ప్రదక్షిణాలు చేయండి. హనుమంతునికి తమలపాకులతో అంటే చాలా ఇష్టం. దానివల్ల హనుమంతుని అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది. హనుమంతుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తాడు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఇంట్లో సంపదలు పెరుగుతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అనారోగ్య సమస్య నుంచి పూర్తిగా తొలగిపోతారు. ఆర్థిక స్థితి పెరుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ శనివారం తప్పకుండా హనుమంతుని గుడికి వెళ్ళండి. మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి హనుమంతుడిని తలుచుకోండి. అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. హనుమంతుని ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాయి. ఈ తులారాశి వారు అదృష్టవంతులు. వీరి కళ్ళల్లో ఏదో గొప్ప శక్తి ఉంది. గుండెల్లో ధైర్యం ఉంటుంది. వీరు ఎవరికి భయపడరు. జీవితంలో ఎన్నో అనుభవించారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బతకాలనుకుంటారు. జీవితంలో ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడతారు. వీరి తల్లిదండ్రులకు బంధువులకు విలువ ఎక్కువగా ఇస్తారు. వీరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. వీరు ఎక్కువగా స్నేహితులతో ఉండడానికి ఇష్టపడతారు. వీరి స్నేహం ఎక్కువ కాలం ఉంటుంది. అంతేకాకుండా ఈ తులారాశి వారికి మీరు వీలైతే రేపటి రోజు కోతులకు ఆహారం దానం చెయ్యండి. కోతి సాక్షాత్తు హనుమంతుని స్వరూపం అని భావిస్తారు. దానివల్ల ఎంతో పుణ్యం అనేది మీకు లభిస్తుంది. సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో సకల సంపదలు పెరుగుతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి. మీ పేదరికం మొత్తం చెదిరిపోతుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. తులారాశి వారు రేపటి రోజు బయట వారితో ఆచితూచి మాట్లాడండి. ఎవరితో గొడవలు పడకండి. ఎవరైనా గొడవ పడితే మధ్యలో అస్సలు వెళ్ళకండి. దానివల్ల మీకే నష్టం కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, మీ పనిచేసే చోట కావచ్చు, ఈ పేరుతో గల వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ పేర్లు వచ్చి PM అనే అక్షరంతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే బుధవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. ఇంకా రేపటి రోజు నలుపు రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు. మీకు అచ్చు వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, తెలుపు, గులాబీ మీకు అదృష్ట రంగులు. అదృష్ట సంఖ్యలు 1, 3, 5 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. విన్నారు కదండి. ఈ తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులు కానీ స్నేహితులు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోండి ఫ్రెండ్స్.